వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన చైర్మన్ మనాలి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని గణపురం మండలం మైల్హారం గుట్టలపై 60 ఎకరాల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో రెండో ఇండస్ట్రియల్ కారిడార్ గా భూపాల్పల్లి జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలకు ముందుకు సాగుతున్నది. పారిశ్రామిక ఉన్నతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూసేకరణ రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గారు ఇచ్చేశారు. మా నిర్మలక్క గారికి, నిర్మల మా సోదరుడు పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయి ప్రజల్లో సేవకుడిగా పనిచేసిన శాసనసభ్యులు నాగరాజు గారికి, అదేవిధంగా మంత్రి వర్యులకందరికీ ఘనంగా యజమానులతో సన్మానించేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చిత్రీకరించారు. వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు మరి భూపాలపల్లి నియోజకవర్గం పక్షాన, ఇక్కడ అధికార యంత్రాంగం పక్షాన గౌరవ మంత్రివర్యులకు. యార్నగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటి నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు 2 గ్యాస్ సిలిండర్ల నుండి విపరీతమైన పేలుడు శబ్దాలతో ఆకాశంపైకి ఎగిసిపడిన మంటలు, భయంకరమైన శబ్దాలు, మంటలతో ఉలిక్కిపడి భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. గ్రామానికి చెందిన ఆడపాకరాము, అతని భార్య గోవిందమ్మ ఉదయమే కూలి పని వెళ్లగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు మహాలక్ష్మి ఇంటి నుండి మంటలు వెదజల్లడంతో వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని కాలి బూడిద కావడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సుమారు 3 లక్షల విలువైన నగదు, బంగారం, వస్తు సామాగ్రి, బట్టలు, డాక్యుమెంట్లు దగ్నం అయ్యాయని ఇంటి యజమాని రాము తెలిపారు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కావచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక దళం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ తదితర సిబ్బంది చేరుకున్నారు. తక్షణ సహాయంగా రెవెన్యూ అధికారులు 40 కిలోల రైస్ అందించారు. గ్రామ సర్పంచ్ బొంత భరత్ బాబు 10,000 రూపాయలు, పాలకోడేటి శ్రీను 2,000 రూపాయలు బాధితులకు అందించారు. అవకాశం ఉందంటారా? అది హలో అయ్యో చెప్పండి. ఎవరికి
ఇటే కొట్టు నా పేరు రామారావు అండి. నేను కూలి పని చేసుకుని ఉంటానండి. నేను పొద్దున్న పనిలోకి వెళ్ళామండి. పనిలోకి వెళ్ళేసరికి మాకు ఎవరు ఫోన్ చేశారండి. ఈలోగా మీ వచ్చి మొత్తం కాలిపోయిందండి. పిల్లలకి బంగారం పెట్టినండి. కాసు కాసం బంగారం పోయిందండి. మా అత్తగారి ఒక 60,000 అండి, మా యొక్క 20,000 అంత ఉంటాయండి. నాకు తెలియకుండా మా ఆవిడ దాచుకుంటాం. మొత్తం 70,000 క్యాష్ అయితే ఇంకా అలా ఆధార్ కార్డు రేషన్ ఏమీ లేవండి. ఇంకా నాకు తెలియకండి మీరు ఏం దాచుకుందో తెలియదండి. బంగారం పిల్ల తాలూకు కాసు ఉంటుందండి. ఈ పిల్ల ఏమో ఒక 20,000 దాచుకుందండి. మా అత్తగారు ఒక 60,000 అండి. మొత్తం 80,000 దాకా పోయిందండి. మిగతాది ఇంకా ఈ లోన్ ఏముంది నాకు తెలియదండి. ఈ అమ్మాయికి తెలిసింది. మా అత్తగారు పక్క ఏం పక్క దాచుకుంటారండి. మరో తెలంగాణ పోరాటాన్ని తలపిస్తున్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటం. గత 3 వసంతాలుగా ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదంటూ తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కిన జర్నలిస్టులు గత 5 రోజులుగా రోజుకో పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నుండి నిరావాదిక నిరాహార దీక్ష శిబిరాన్ని స్థానిక తహసీల్ చౌరస్తాలో గల ప్రెస్ క్లబ్ భవనందు ప్రారంభించారు. వివిధ స్థాయిలో ఉన్న జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాల గురించి జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు, వివరిస్తారు. మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మమ్మల్ని కనికరించేవారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత 4 రోజులుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులను కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనుపు కలిగేలా చూడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించాం. ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ విగ్రహం వద్దకు వెళ్లి కళ పోరాటం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది. ఎన్నో ఏళ్లుగా వాస్తవంగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది. రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు. అందుకోసమే ఇప్పటికైనా మనమందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా
ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేసుకున్నప్పుడు మనం ప్రజా సమస్యలను వెలికి తీసే మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు? కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులు కాదనుకుంటూ వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఏ పని చేసినా సంగా జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత 30 సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలాలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము, అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత 30 ఏర్పాటు చేయడానికి, కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఈ నిరసన దీక్షలు చేపట్టడానికి గల కారణాలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వివరించారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పన్నాల కమలాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రతిరోజు ట్రాక్టర్లు వస్తాయని, చెత్త నిల్వను ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో శుభ్రత 100%, మురుగుదొడ్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. కుప్పం పురపాలక సంఘం కొత్తగా 2020లో కాన్స్టిట్యూట్ అయింది. ఈ పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు డోర్ టు డోర్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అనేది లేదు. అందులో భాగంగా పురపాలక సంఘం పరిధిలో డీకేపల్లి, మిగతా ఇతర ప్రాంతాల్లో 10-11 వార్డుల్లో ఈ మహిళలకు అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త చక్కగా పురపాలక సంఘ వాహనానికి మాత్రం వేయాలి, బహిరంగ ప్రదేశాలు వేయకూడదు. అలా పురపాలక సంఘాన్ని కోఆపరేట్ చేసి పురపాలక సంఘం యొక్క శుభ్రతకి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని ప్రతి కాలనీకి మా వాహనం వస్తుంది. వాహనం రాకపోతే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్లకి బోర్డులు పెట్టి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ వాహనం రాకపోతే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాహనం పంపిస్తాము. వీటన్నిటికీ కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని, వ్యాపారస్తులు, స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని మరీ విజ్ఞప్తి. నర్సారావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న పసుపులేటి రామకృష్ణ. ఈ సందర్భంగా సీఏ రామకృష్ణ మాట్లాడుతూ నర్సారావుపేట పరిధిలో వివాస్పద గ్రామాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అలాగే గుట్కా, గంజాయి వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. రోడ్లపై బర్త్డే సెలబ్రేషన్స్, డీజే సౌండ్స్ లాంటివి కార్యక్రమాలు నిర్వహించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా నరసరావుపేట ప్రజలందరికీ నమస్కారాలు. నేను ఈరోజే నరసరావుపేట రూరల్ సర్కిల్కి ఇన్ఛార్జిగా రిపోర్ట్ చేశాను. దానికంటే ముందుగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మా ఎస్పీ గారికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను. అలాగే ఇంకా ఈ నరసరావుపేట రూరల్లో వచ్చేవాడికి చాలా గ్రామాల్లో కూడా హింసాత్మకంగా సంఘటనలు జరిగినాయి గతంలో. ఇప్పుడు కూడా చెదురుముదురు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి గ్రామాలన్నిటి మీద కూడా మేము నిఘా పెడతాము. నిఘా పెట్టి వాళ్ళని తగు చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి వెనకాడబోము. అలాగే గంజాయి, గుట్కా వంటి ఎక్కువగా ఇక్కడ స్మగ్లింగ్ కానీ రవాణా కానీ ఇక్కడ తయారు చేయడం కానీ జరుగుతూ ఉంది. వీటి మీద కూడా మేము ప్రత్యేక నిఘా పెడతాము. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే రోడ్ల మీద అన్నెసరీగా బర్త్డే పార్టీలని యూత్ అంతా ఈ బర్త్డే పార్టీల కోసమని రోడ్లు ఆక్యుపై చేసి దాని మీద డీజేలు పెట్టడం, కేక్ కటింగ్ చేయడం, ఇటువంటి ఏవి కూడా ఇక నుంచి జరగనివ్వము. రాత్రులందు కూడా మా పోలీసు నిరంతర నిఘా ఉంటుంది. ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరికీ నమస్కారం.
కర్నూలు మండలం రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబు బీటెక్ అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలోని సిబ్బంది సమన్వయంతో మండల ప్రజలకు రెవెన్యూ 81 సేవలను అందించేందుకు కృషి చేస్తామన్న తహసీల్దార్ రమేష్ బాబు. రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం అయినది. నేను గతంలో కర్నూలు మండల తహసీల్దార్గా 2015 నుండి 2018 వరకు చేశాను. అప్పుడు యునైటెడ్ మండల్గా ఉండింది. 2020లో బైఫర్కేట్ అయిన తరువాత మళ్ళీ కర్నూలు రూరల్ తహసీల్దార్గా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా అవన్నీ కూడా డెలివర్ అయ్యే విధంగా తగిన చర్యలు మొత్తం స్టాఫ్ అందరి కోఆర్డినేషన్తో ఫిల్ఫిల్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎం శోభన్ బాబు హాజరై ప్రసంగించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ పాఠశాల చైర్మన్ డాక్టర్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల విలేజ్ నుంచే వస్తున్నారు అంతే కదా. మీ ఊర్లో ఎలాంటి గాజా మనకు నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, 1.5 మంత్ అవుతుంది. దానికి సంబంధించి మన జిల్లాను మన తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో, ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటుందని చెప్పి కొంతవరకు ఒకరిద్దరు అయినట్టు అందరూ అయితే నేను చెప్పట్లేను, ఒక్కరో ఇద్దరు అలా కూడా దానికి అలవాటు పడొద్దనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ మాదక గరీబ్ హఠావో శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. దళితునికి 5 ఎకరాల భూమి ఇచ్చింది కాంగ్రెసే. దళితుని సీఎం చేసింది కాంగ్రెస్. సమానత్వం చూపేది కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ హయాంలో గరీబ్ హఠావో శ్రీకారం చుట్టడంతో ఎంతోమంది పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి మూలింటి మారేప్ప చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరగాలని, వాటికి తగ్గ బడ్జెట్ కేటాయించాలని, పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే షెడ్యూల్డ్ ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదుగుదల లేని వారిని ఉన్నత అంటే సంపన్నులు చేయాలనే ఉద్దేశంతో, సమానంగా ఉండాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ అంటే జాబితా వాళ్ళని చేశారు. ఆర్టికల్ 338 కింద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆయన కన్నారా చూశాడు అంబేద్కర్. బాల్యము బంగారు కాదండి, యవ్వనము కంగారు, మద్యాపం వైరాగ్యం, వృద్ధాప్యం భక్తి పరవశం. ఆయన జీవితమే ప్రపంచంలోనే ప్రపంచ మేధావి జ్ఞానవంతుడు ఎవరంటే అంబేద్కరే. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కంటితో చూసింది, చెవితో విన్నది సహజంగా ఆయన స్పందించి హృదయం భగవద్గీత, ఖురాన్, బైబుల్ కనికే అంటే మోతాదులో ప్రపంచ దేశాలు చదివి తన రక్తాన్ని దారిపోశాడు. పిల్లలు చనిపోతే కూడా ఆయన ఆమె తల్లి భార్య చనిపోయిన ఆయన డబ్బు తీసుకోలేదు, అవినీతిపడు కాదు, నీతివంతుడు. ఆయన హైకోర్టులో కోట్లు వస్తే కూడా పేదలు పంచేవాడు, ఉచితంగా న్యాయం చేసేవాడు, ఉన్నంతో తీసుకొని అలహాబాద్ అలాంటి గొప్ప మధ్యప్రదేశ్లో పుట్టాడు. మహారాష్ట్రలో ఆయన రాజకీయ వాళ్ళ ఉద్యోగరీతిగా మిలిటరీలో పనిచేసేవాడు. వాళ్ళు గుర్రాలకు కళ్యాణకు అంత అంటరానితనంలో మరి మహర్షి చెరువులో కూడా అవమానం జరిగింది. ఆయన చదువుకునేటప్పుడు ఎన్నో ఆయన జీవిత గ్రంథం అనేది పవిత్రమైన గ్రంథం. అంబేద్కర్ ఈరోజు మహానుభావుడు, లేకపోతే 14వ సంతానం. 14వ సంతానము ఏప్రిల్ 4, 1890లో పుట్టాడు. 500 పేజీలు
జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లోన మినిట్స్ ఏంటి, కుల గణన జరగాలి ఒకటి. రెండోది వర్గీకరణ అంటే ఏమి, ఏ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది జనాభా ప్రతిపాదన మీద ఏ జనాభా 2021లో తీసుకుంటారా 10%. మరి ఆర్టికల్ 341 ప్రకారంగా మరి ఇప్పుడు 33 కులాలు ఉన్నాయి. ఇప్పుడు 66 ఎవరు చూసినా 14 ఎస్సీలే, వాల్మీకులు ఎస్సీలే, అన్ని కులాలని 60-70 కులాలు చేశారు. అంటే మనుషులు ఎక్కువ, బడ్జెట్ తక్కువ. బడ్జెట్ లేదు, సబ్ ప్లాన్ నిధులు లేవు, జాతీయ కమిషన్ లేదు, అడిగేవాడు లేడు, రాజకీయంగా కూడా సమానంగా సీట్లు ఇవ్వడం లేదు. ఒక చిల్లర జనాకర్షణ పథకాలు వీళ్ళు పెడుతున్నారు. ఎవరు? ప్రాంతీయ పార్టీలు. ఇందిరాగాంధీ మరి గరీబ్ హఠావో అని పెట్టి 5 ఎకరాల భూమి బాండెడ్ లేబర్స్ తీసేసింది, వెట్టి శాఖలు తీసింది, బస్సులు జోగులకి సాయం చేసింది, జాతీయ చక్రం చేసింది. ఆ తల్లి సమానత్వం చూసింది. అక్కడ దామోదర్ సంజయ్ భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆమె. కాబట్టి కాంగ్రెస్ మాదిగల పరంగా కూడా ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు ధర్మాసనం నుండి వెలువడ్డ ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా పట్టణం బస్టాండ్ ఆవరణ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ మాదిగ జాతి విజయమని మాదిగ శక్తి కల్వల మల్లేష్ అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన మందకృష్ణ మాదిగ పట్టుదల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వర్గీకరణకు మద్దతుగా మాజీ మంత్రి మొత్తుకుపల్లి నరసింహులు చూపిన తెగువ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేసులను నడిపించిన తీరు, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు దోహదపడ్డాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ అన్న మరియు మా సోదరుల ఆధ్వర్యంలో మందకృష్ణ అన్నకు పాలాభిషేకం చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ నేను పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నల్లవేలి శంకర్గా సంతోషిస్తూ ఏదైతే ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మరి బడుగు బలైన వర్గాలకు ఒక ఆశాజనకంగా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటం ఈరోజు చేసిన ఘనత వారికి దక్కిందని సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఒక కేంద్ర మంత్రి, ఉన్నతమైన పదవులు సుతా రుణాపాయంగా విడిచిపెట్టిన మహా ఉన్నతమైన వ్యక్తి. ఈ సందర్భంగా వారిని కొనియాడక తప్పదు. ఎందుకంటే అనేక పోరాటాలలో వారు నిత్యం మన యొక్క బహుజనుల పైన ఎంత శ్రద్ధతో పోరాటం చేసినరో వారిని నిజంగా కనిపించే దేవుడు మందకృష్ణ బహుజనులకు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మందకృష్ణ యొక్క నాయకత్వంలో ఇంకా అనేక పోరాటాలు చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా ఇంకా అనేక పోరాటాలు చేయాలని మందకృష్ణను ఈ వేదిక ద్వారా కోరుతూ జై బీసీ, జై బహుజన, జై భీమ్. మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశయము, మందకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యము జాతి ప్రయోజనాల గురించి ఇవాళ సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా అధికారులకు వచ్చినాక 100 రోజులు ఇస్తామని చెప్పినటువంటి వర్గీకరణ విషయాన్ని ఇలా చూచమంచకుండా వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ఉన్నదో మరి కృష్ణమాదిగ గారి యొక్క ఆలోచన, కృష్ణమాదిగ గారి యొక్క పోరాటము, అది పోరాటం అని చెప్పంటే భారతదేశంలో ఈ యొక్క వర్గీకరణ మీద జాతి పోరాటం చేసినటువంటి మహానుభావుడు మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి ఈరోజు మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి
జాతి యావత్ ప్రజలకు అందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వర్గీకరణకు దాంట్లో ఉన్నటువంటి భాగంలో ఒక 7 జడ్జీలు వేసి ఆ జడ్జి ద్వారా హైకోర్టు నుంచి మొత్తం ఉన్నటువంటి సమాచారం తీసుకొచ్చుకొని హైకోర్టు ఉన్నటువంటి జడ్జీలు అందరూ కూడా ఈ పోరాటం అనేది ఇది న్యాయమైన పోరాటం కనుక ఈ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాష్ట్రాలకు కూడా వర్గీకరణ అవసరమని చెప్పని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ముందుకు పోవాల్సి వచ్చింది. ఈ రోజు మనం వర్గీకరణ కూడా మనం సాధించుకున్నాడు అని చెప్పంటే అది కేవలము మందకృష్ణ మాదిగ గారి యొక్క సంకల్పము, జాతి ప్రయోజనాలు. ఈ రోజు వికలాంగులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కూడా ప్రతి నాయకుడికి కూడా మేము ఈ యొక్క వర్గీకరణను మేము వాళ్ళకి అంకితం చేసుకున్నాము. అదేవిధంగా సుధాకరణ పోరాటంలో సురేందర్ మాదిగ కానీ దామోదర్ మాదిగ కానీ వాళ్ళు కూడా వర్గీకరణ విషయంలో పోరాటం చేసి చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందర పోయి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 7 జడ్జికి మేమందరం కూడా ఆ పాదాభివందనం చేసుకుంటూ మరి అదేవిధంగా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంకా కూడా మాకు జరిగినటువంటి పోరాటాన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.